హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కాలమేగా కరిగింది మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి సన్నెక్స్లో అయితే ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం బాగాలేదు గైస్, నచ్చలేదు. ఏంటంటే చాలా స్లో బేస్గా బోరింగ్గా డల్గా ఉంది గైస్. మూవీ మొత్తం అలాగే ఉంది. రన్ టైం తక్కువ ఉన్నా చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాను నేను. చాలా బోర్ ఉంది మూవీ. స్టోరీ ఏమైనా కొత్తగా ఉందంటే అది లేదు గైస్. చాలా రొటీన్ స్టోరీయే. స్టోరీలోకి వెళ్తే హీరో మంచి పొజిషన్లో అయితే ఉంటాడు గైస్, కానీ ఏదో వెళ్తూ ఉంటుంది. ఏంటంటే చిన్నప్పుడు హీరోకి అయితే లవ్ స్టోరీ అయితే ఉంటుంది గైస్. స్కూల్ డేస్లో ఆ జ్ఞాపకాల్లో అయితే వెళ్ళిపోతాడు. అది మనకి స్టోరీ అయితే చూపిస్తారు. చిన్నప్పుడు అలా ఎలా కలిశాడు, ఎలా లవ్ ట్రాక్ ఎలా సాగింది, అంటే ఆ లవ్ జర్నీ ఎలా ఉంది స్కూల్ డేస్లో మొత్తం అయితే మనకు చూపిస్తుంటాడు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. హీరోకి అయితే ఆ జ్ఞాపకాల కోసం అయితే ఊరికి వెళ్దాం అనుకుంటాడు గైస్. అలా ఊరికి కూడా వెళ్తాడు. వెళ్ళాక ఏం జరిగింది, మళ్ళీ దేనివల్ల తను ప్రేమించిన అమ్మాయిని స్కూల్ డేస్లో వదిలాల్సి వచ్చింది హీరో. క్లైమాక్స్లోనే మరి తను కలిశాడా, ఊరికి వెళ్ళిన హీరో క్లైమాక్స్లో మళ్ళీ తను కలిశాడా, మరి వాళ్ళిద్దరు ఒక్కటయ్యారా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. చాలా సింపుల్ స్టోరీ. దాన్ని ఏమైనా బాగా చూపించారంటే అది లేదు, చాలా డల్గా చూపించారు గైస్. హీరో కూడా మధ్యలోనే కనిపిస్తుంటాడు. ఎక్కువ చిన్నప్పుడు చైల్డ్హుడ్దే ఎక్కువ ఉంటుంది గైస్, స్కూల్ డేస్దే ఎక్కువ చూపిస్తారు. దాంట్లో ఏమైనా బాగుందంటే అది లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎక్కువసేపు చూపిస్తారు. మూవీ మొత్తం వాళ్ళిద్దరు లవ్ ట్రాకే ఉంటుంది గైస్. మిగతా అది ఏముండదు. పోనీ ఫ్రెండ్స్ది ఏమైనా ఉంటుందా, కామెడీ ఏమైనా ఉంటుందా, చిన్నప్పుడు ఏమైనా అంటే జ్ఞాపకాలు లాంటివి ఏమైనా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము జాను తీసుకున్న అక్కడక్కడ జాను వైబ్స్ వస్తాయి, కానీ దాంట్లో ఎలా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఫ్రెండ్స్ చూపిస్తారు, మొత్తం చూపిస్తారు. దీంట్లో అట్లా ఉండదు. వీళ్ళిద్దరి మధ్యనే మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. నా ఆటోగ్రాఫ్ తీసుకున్నా ఎలా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం గుర్తుకొచ్చేలా ఉంటాయి ఆ మూవీస్. ఇది అలా ఉండదు, చాలా స్లో బేస్గా ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య పెట్టడం వల్ల చాలా బోర్గా ఫీల్ అయ్యాను మూవీ. ఇంకోటి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటాయి కదా, బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటాయి. అవి కూడా చాలా బోరింగ్గా ఉంటాయి సాంగ్స్ కూడా. క్లైమాక్స్లో హీరోయిన్కి అయితే చూపిస్తారు. క్లైమాక్స్ మొత్తం లాస్ట్లో హీరోయిన్ అయితే వస్తుంది గైస్. మరి హీరో కూడా మధ్యలోనే మరి చాలా బోరింగ్గా డల్గా ఉంది గైస్. మూవీ మాత్రం పర్సనల్లీ నాకైతే నచ్చలేదు గైస్. మీకైతే రికమెండ్ చేయను, ఎందుకంటే చాలా బోరింగ్గా డల్గా అయితే ఉంది మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 1.5 గైస్. అది కూడా అక్కడక్కడ వచ్చే చిన్న మూమెంట్స్, అది చైల్డ్హుడ్లో వాళ్ళు బాగానే చేశారు. ఇద్దరు ఎవరైతే చేశారో పిల్లలు వాళ్ళు బాగా చేశారు. అక్కడక్కడ వచ్చే మూమెంట్స్ తప్ప మూవీ మాత్రం ఏమీ అంతగా ఆకట్టుకోదు గైస్. చాలా డల్గా ఉంటుంది మూవీ. ప్లస్ పాయింట్స్ అంటారా ఏం లేవు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఇద్దరు చేసిన ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్స్ అది చాలా బాగా చేస్తారు. హీరో చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మధ్యలో వస్తుంటాడు. హీరోయిన్ అయితే క్లైమాక్స్లోనే వస్తుంది. ఇంకా మూవీ మాత్రం రికమెండ్ చేయండి గైస్, చూడొద్దని చెప్తాను. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.